రూపాయల బంగారాన్ని పట్టుకుపోవడం అంటే మాటలా? కానీ వాళ్ళు ఎంతో ఈజీగా దోపిడీ చేశారు. అసలు ఎవరి నావల్ సింగ్ ఎందుకు రాబరీ స్కెచ్ వేశాడు? వ్యాన్ డ్రైవర్ అయినా ఇంకేమైనా చేస్తున్నాడా? ఈ నావల్ సింగ్ ది ఆగ్రా మార్గర్ కొరియర్ సర్వీస్ యజమాని జూట్ సింగ్ దగ్గర డ్రైవర్ గా చేరాడు. నమ్మకస్తుడా నటించాడు. మాటల్లో చేతల్లో అమాయకుల్లా కనిపించాడు. మెల్లగా జూట్ సింగ్ కార్యకలాపాలన్నీ తెలుసుకున్నాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎంతెంత బంగారం పార్సల్ వస్తుందో తెలుసుకున్నాడు. ఆ గోల్డెన్ బాక్సులను చూస్తూ గుటకలు మింగేవాడు. వాటిల్లోంచి ఒక్క పెట్టె తనకు దక్కిన 2-3 తరాలు జల్సాగా బతికేయచ్చు అనుకునేవాడు. ఎన్నాళ్ళీ డ్రైవర్ బతుకు అని నిరాశపడేవాడు. ఓ రోజు డిసైడ్ అయిపోయాడు. ఎలాగైనా బంగారాన్ని కొట్టేయాలని ప్లాన్ వేశాడు ఈ కంత్రి. ఆ గ్రేట్ రాబరీకి తనకు తోడుగా ఆగ్రా నుంచి ఇద్దరిని రప్పించాడు. వాళ్లే రామ్ కుమార్, వినయ్ మెహ్రాలు. వాళ్ళిద్దరికి దోపిడీ ఎలా చేయాలో ప్లాన్ చెప్పాడు. దూరంగా విమానాశ్రయం, నిర్మానుష్యంగా ఉండే రోడ్లు, మధ్యలో అంతగా లేని సెక్యూరిటీ, ఇవన్నీ వాళ్ళని ఆశపడేలా చేశాయి. ఇదిగో ఈ ఆరామ్ ఘర్ చౌరాస్తా వరకు ఏ దోపిడీ చేయడాకైనా వీలుంటుంది అంటూ ప్లాన్ వివరించాడు. విమానాశ్రయం చుట్టూ ఉన్న శంషాబాద్, పహాడీ షరీఫ్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ల మధ్య అంత తొందరగా కోఆర్డినేషన్ కుదరదని వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు దోపిడీ జరిగాక పోలీసులు 10 మంది స్టాఫ్ ను ప్రశ్నించారు. ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకున్నారు. ఈ మొత్తం పరిశీలనలో నావల్ సింగ్ కాస్త అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతడు అతిగా స్పందించాడు. మనిషిని చూడగానే అంచనాకు రాగలిగే పోలీసులు నావల్ సింగ్ ఈ దోపిడీతో సంబంధం ఉండి ఉంటుందని అనుమానించారు. అప్పుడే ఆ విషయం బయట పెడితే చోరీ గ్యాంగ్ అలర్ట్ అయ్యే అవకాశం ఉందని అతన్నేమీ అనకుండా నార్మల్ గా ప్రశ్నించి వదిలేశారు. తనపై నిఘా ఉందని తెలియని నావల్ సింగ్ బోల్తా పడ్డాడు. తన వాళ్లకు కాల్ చేసి కటకటాల వెనక్కు వెళ్లాడు. ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన గ్రేట్ రాబరీ. విదేశాల్లో ఉన్నంత హై టెక్నాలజీ, అంతటి భద్రతా వ్యవస్థలు మన దగ్గర ఉండకపోవచ్చు. అంత మాత్రాన మన పోలీసుల్ని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ఎంతో మంది కరడుగట్టిన నేరస్తుల్ని పట్టుకున్న చరిత్ర మన పోలీసులది. అలాంటిది ఆ నావల్ సింగ్ ఎంత? ఎవరైనా సరే తప్పు చేసి తప్పించుకోగలం అనుకోవడం అవివేకమే. ఇప్పుడో అప్పుడో ఎప్పటికైనా చట్టానికి చిక్కి తీరుతారు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.